వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం కొడంగల్ ప్రతిష్టను మరింత పెంచుతుంది. భక్తుల సౌకర్యంతో పాటు ప్రాంత అభివృద్ధికి కొత్త బాటలు వేస్తుంది. కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సీఎం అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా గ్రూపులు పక్కన పెట్టాలన్న సీఎం. కొడంగల్ను రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దామన్న రేవంత్ రెడ్డి. బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం. పుదుచ్చేరిలో 5వసారి సీఎం అవుతానన్న రంగస్వామి. పుదుచ్చేరి ఎన్డీఏ కూటమి ఘన విజయం. 5 స్థానాలకు పరిమితమైన డీఎంకే 12 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన రంగస్వామి పార్టీ 3వసారి నో మద్దతు కూడగట్టడంలో విజయ్ విఫలం. మలుపులు తిరుగుతున్న తమిళ కథా చిత్రం. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో తొలగని అనిశ్చితి, అనేక నాటకీయ పరిణామాలు. గవర్నర్ రాజేంద్ర అర్లీకర్తో టీవీకే చీఫ్ విజయ్ సమావేశం. 120 మంది సభ్యుల సంఖ్యాబలాన్ని చూపెట్టిన దళపతి. అలా వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోవడంతో 116 ఓకే అయింది. ఖచ్చితంగా ఇంకో 2 చూపెట్టమంటారు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే తెలంగాణ అభివృద్ధి లేదు. కేంద్ర మంత్రి. ఈ జనాలు నమ్మాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం 3,000 కోట్ల నిధులు ఇస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆ నిధులతోనే తెలంగాణ అంతో ఇంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఎన్ని నిధులు ఇచ్చిందయ్యా? ఏం మాట్లాడుతున్నావు? అంటే ప్రజలను మోసం చేస్తున్నావా? ప్రజలకు లెక్కలు తెలవవు అనుకుంటున్నావా? పక్కనున్న ఆంధ్రప్రదేశ్ 2 ఎంపీలను ఇచ్చింది. ఇక్కడ 8 మంది ఎంపీలు ఇస్తే నువ్వు వాడికి ఇచ్చిన నిధులంతా, ఈడకి ఇచ్చిన నిధులంతా. ప్రజలకు కళ్ళకు కట్టినట్టు నిజాలు చెప్పురి. ఈ ఊదరగొట్టే ముచ్చట్లు కాదు. ఏం నిధులు ఇచ్చింది, ఏం అభివృద్ధి చెందింది, ఇక్కడ నుంచి ఎంత పన్నులు కలెక్ట్ చేసుకుంటుంది కేంద్రం, కేంద్రానికి తెలంగాణ ఎంత ఇస్తుంది, తెలంగాణకు కేంద్రం ఎంత ఇస్తుంది? నోటి మాటలు గాలి మాటలు చెప్తే అయిపోద్దా? ఎవరన్నా ఇట్లా నిలదీస్తే 4 గూండాలను పంపి మీదికి పంపి దౌర్జన్యం చెప్పిస్తే అయిపోద్దా? ఇష్టారాజ్యం మీది. ఏమిచ్చింది తెలంగాణ? చూపెట్టు నిధులు మొత్తం శ్వేతపత్రం బయటపెట్టు. కేంద్రం ఎన్ని వేల కోట్ల నిధులు తెలంగాణకు పంప అభివృద్ధి చేసిందో, విభజన చట్టాలను హామీలు ఎన్ని అమలు చేసిందో. నువ్వు మాట్లాడతాం. మా కేంద్ర హోంమంత్రి, మనం సహాయక హోంమంత్రిలో మనం ఏది చెప్పినా పేపర్లకి ఇంత లైన్ రాస్తారు. చదివేటోడా చచ్చేటోడా? బీజేపీ రాష్ట్రంలో ఉందని కూడా తెలియదు జనాలకు. ఏముందిలే 4 మాటలు మాట్లాడదాం అనడం కథం. పక్కనున్న రాష్ట్రంలో 2 ఎంపీ స్థానాలు ఇచ్చిర్రు. దిక్కు దివాణం లేదు. 1000 కోట్ల రూపాయలు అటు ధరలిస్తావు. ఇక్కడ ప్రజలు అమాయకంగా మిమ్మల్ని నమ్మి 8 స్థానాలు ఇస్తే దాంట్లో సగం ఇయ్యవు. ఇక్కడ మళ్ళీ ముచ్చట్లేమో అంతో ఇంతో అభివృద్ధి చెందుతున్నది. శ్వేతపత్రం రిలీజ్ చేయి. కేంద్రం ఎన్ని వేల కోట్లు ఇస్తుందో తెలంగాణకు, ఈయనంగా ఎంత తీసుకుపోతుందో జనాలు అడగట్లేరు. మీరు ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుతుర్రు, నోటికి వచ్చినంత మాట మాట్లాడుతుర్రు. అన్నీ చిల్లర రాజకీయాలు. ఇదంతా అడిగేటోళ్ళు లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అంతర్జాతీయ విద్యాభ్యాసానికి పావలా వడ్డీకే రుణాలట. విద్యార్థులకు అండగా చంద్రబాబు పథకం. వీళ్ళు ఎంతమంది ఇచ్చిరా నీకు? 2 ఇచ్చిర్రు. ఎన్ని వేల కోట్లు ఇచ్చినావు? ఇక్కడ ఎన్ని ప్రాజెక్టులు ఇస్తున్నావు? ఇక్కడ స్పెషల్ ప్యాకేజీలు. మరి ఇక్కడ 8 మందిని ఎందుకు గెలిపించినాం? ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు ఏం జరుగుతుందనేది. అమెరికా ఇరాన్ యుద్ధం. చమురు కంపెనీలకు 30,000 కోట్ల నష్టం. యుద్ధానికి ముందు $70 ఒక బ్యారెల్ ముడిచారు చమురు ధర. ఇప్పుడు $100 పలుకుతున్న వైనం. యుద్ధానికి ముందు $70గా ఇట్లుంది కదా. 70. ఏం సాధించింది అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల? ఆ 2 దేశాల వెర్రితరానికి ప్రపంచం ఆగమైపోయింది. ఇక్కడ గ్యాస్ రేట్లు పెరిగినాయి. గ్యాస్ దొరికే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతున్నాం. ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు వేరే దేశాలలో ప్రజలు. వీళ్ళిద్దరి ఏమంటారు వెర్రితనం వల్ల వాళ్ళు సాధించింది కూడా ఏం లేదు. శూన్యం. వీడు లాస్ అయ్యిండు, వాళ్ళు లాస్ అయ్యిండు. ఏం యూజ్ లేదు. ఎవ్వరికి ఉపయోగం లేదు. $43 ఏళ్ల కంపెనీ అమ్మేసి కార్మికులకు కోట్లు పంచిన యజమాని. అమెరికాలో $1.7 బిలియన్ కంపెనీ అమ్మకం. ఉద్యోగులు $240 మిలియన్ పంచిన యాజమాన్యం. సగటున ఒక్క ఉద్యోగికి 3.75 కోట్లు లబ్ధి. కష్టకాలంలో అండగా నిలిచేందుకు ఈ బహుమతి అన్న యజమాని. ఇట్లుంటుంది. కొందరు మంచి వ్యక్తులు ఉంటారు. కొందరు. హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన. ఆ ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేయవద్దు. ఎల్లుండి హైదరాబాద్కి రానున్న ప్రధాని మోదీ బేగంపేట, బోయిన్పల్లి, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు. రేపు అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు అమల్లో ఆంక్షలు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం వద్దు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి. గవర్నర్కు స్టాలిన్ సూచన. ఎన్నికల ఫలితాలు వెలువడి పాత అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో వినతి. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం తగదని డిఎంకే తరఫున స్పష్టం చేసిన స్టాలిన్. ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన వ్యక్తే హుందాగా ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత ఇట్లా జాప్యం చేయకుని రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి,
దయచేసి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి ఆయన చెప్తుంటే గవర్నర్ అడ్డం పెట్టుకొని బీజేపీ ఏంది రాజకీయం? దేశ ప్రజల ముందు విలన్గా తయారవుతుంది బీజేపీ. అంతర్జాతీయ విద్యాభ్యాసానికి పావుల ఓటికే రుణాలు చూసినాం. ఉదయం 11 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు బాలకృష్ణ. కానీ ఏం ఉపయోగం చేయరు. ఈరోజు రద్దు అయిపోయింది అది. ఈరోజు ఇదే వార్త. ఒక గంట సేపు ఏమో అయిపోయింది లైన్ క్లియర్, ఇంకో గంట సేపు ఏమో మళ్ళీ బ్రేక్, మళ్ళీ వెళ్ళలేదు, మళ్ళీ సాయంత్రం తిరిగేసరికి రైట్ లైన్ క్లియర్, గవర్నర్ కలిసిన విజయ్ కథ, మళ్ళీ ఆయన నో. ఇదే ఓ గంట అది, ఓ గంట ఇది, ఓ గంట అది, ఓ గంట సేమ్ సినిమా. సినిమా క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు. కానీ గంట ఉత్కంఠ ఉంది, సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క ఉంది ఇది. ముఖ్యమంత్రి అవుతాడా కాడా, గవర్నర్ ఏం చేస్తాడు, బీజేపీ ఏం నిర్ణయం తీసుకుంటుంది. ఒక్క స్థానం మొత్తం 234లో తమిళనాడు ప్రజలు బీజేపీకి అప్పచెప్పింది ఒక్క స్థానం. ఆ ఒక్క స్థానంతో మొత్తం 233 స్థానాలు ఉన్న ప్రజలకు, ఈ దేశ ప్రజలకు ఒక శత్రువు లెక్క కనబడే పరిస్థితి తెచ్చుకుంటుంది బీజేపీ. మరి అది ఏం ఆనందం వస్తుందో నాకు అర్థం కావట్లేదు బీజేపీకి. ఉదయం 11 గంటలకు లేదు అంతర్జాతీయ ఇది చూసినాం. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి, అడ్డదారులు తొక్కొద్దు, యువతకు కొండ సురేఖ సూచన. వరంగల్ మెగా జాబ్ మేళా నిర్వహించిన ప్రభుత్వం యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దన్న కొండ సురేఖ. ఎన్ని ప్రయత్నాలు విఫలమైన ఉద్యోగ ప్రయత్నాలు ఆపొద్దన్న కడియం కావ్య. మమతా బెనర్జీని ఆమె నియోజకవర్గంలో సువేందు ఓడించారు అమిత్ షా. టీఎంసీ ఓటమితో రాష్ట్రంలో అరాచక పాలన ముగిసిపోయిందన్న కేంద్ర మంత్రి. బెంగాల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిందని వ్యాఖ్య. అభివృద్ధితో పాటు హామీలు నెరవేర్చే బాధ్యత బీజేపీపై ఉందని వ్యాఖ్య. డబుల్ ఇంజన్ సర్కార్లో డబుల్ డెవలప్మెంట్. సంక్షేమం అభివృద్ధిలో చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ విభిన్నమే. ఎంపీ రావు.